ఇది ఒక ధైర్యం గల పాండా. అది ఒక చిన్న కుందేలు కదా. హలో ఆల్, వెల్కమ్ టు చిన్ని కథలు చెప్పనా. ఒక అడవిలో ఒక పాండా ఉండేది. ఆ పాండాకి చాలా ధైర్యం. అది చిన్నగా ఉన్నా సరే దానికి ధైర్యం చాలా ఎక్కువ. ఒకరోజు పాండా అలా నడుచుకుంటూ వెళ్తుండగా ఎవరో పిలిచినట్టయి వెనక్కి తిరిగి చూసింది. తన స్నేహితురాలు బుజ్జి కుందేలు అక్కడ నిలబడి ఉంది. పాండాకి తన స్నేహితురాలు కుందేలంటే చాలా ఇష్టం. పాండాని చూడగానే కుందేలుకి ఎంతో సంతోషం అనిపించింది. ఇద్దరు కలిసి అలా నడవడం ప్రారంభించారు. కుందేలు పాండా కలిసి చెట్టపట్టాలు వేసుకుంటూ నడుస్తూ కబుర్లు చెప్పుకుంటూ నడవసాగారు. పాండా కుందేలు కలిసి అడవిలో తిరగడం వాళ్ళ దినచర్యలో ఒక భాగం. కబుర్లు చెప్పుకుంటూ అడవిలో జరిగే వింతలు విశేషాల గురించి కూడా వాళ్ళిద్దరు చెప్పుకుంటూ ఉంటారు రోజు. అలాగే రోజులాగానే ఇద్దరు కలిసి అడవిలో తిరగసాగారు. అయితే హఠాత్తుగా కుందేలు ఒక గుంతలో పడిపోయింది. మట్టి గుంతను గమనించకుండా కుందేలు అందులో పడిపోయేసరికి గట్టిగా అరిచింది కుందేలు పాండాని రక్షించమని. పాండా ఒక్క ఉదుటున కుందేలుని పట్టుకుని బయటకు లాగి రక్షించింది. కుందేలు అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది. హఠాత్తుగా పాండా వెనక నుంచి ఏదో శబ్దం వినిపించింది. పాండా వెనక్కి తిరిగి చూసేసరికి బుసలు కొడుతున్న ఒక పెద్ద పాము కనిపించింది. పాము కుందేలు పట్టుకుందామని ప్రయత్నం చేయసాగింది. కుందేలు భయంతో పాండా ముందుకొచ్చి నిలబడింది. పాండా కుందేలు ధైర్యం చెప్పింది. నీకు నేనున్నాను, భయపడకు అంటూ అక్కడే ఉన్న పెద్ద కర్రను తీసుకొని పాముని చితకబాదసాగింది పాండా. పాము పాండా హఠాత్తుగా చేస్తున్న ఈ పనికి ఆ దెబ్బలకు తట్టుకోలేక అక్కడి నుంచి చెట్టులో దూరి పారిపోయింది. కుందేలు పాండాను గట్టిగా పట్టేసుకొని కృతజ్ఞతలు చెప్పింది. ప్రతి క్షణం తనకు ఆపదలో తోడుగా ఉంటూ తను రక్షిస్తున్న పాండాను ఎంతగా మెచ్చుకుంది కుందేలు. ఇద్దరు మళ్ళీ కలిసి నడుస్తుండగా వాళ్ళకి పొదల పక్క నుంచి శబ్దం వినిపించింది. పొదల్లో ముళ్ళలో ఒక చిన్న జింక పిల్ల చిక్కుకుంది. పాండా వెంటనే జింక పిల్లని ఆ పొదల చాటు నుంచి గట్టిగా లాగి రక్షించింది. జింక పిల్ల పాండాకి కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పాండా అలాగే కుందేలు చెట్టు కింద కూర్చొని కబుర్లు చెప్పుకోసాగారు, తమ తెచ్చుకున్న పళ్ళను తింటూ. కుందేలు పిల్ల పాండాని ప్రశంసలతో ముంచెత్తింది. పాండా లాంటి స్నేహితుడు ఉంటే తనకి ఎటువంటి భయం ఉండదని, సంతోషంగా ఆనందంగా గడపవచ్చని చెప్పింది పాండాతో కుందేలు పిల్ల. ఇలాంటి మరిన్ని చిన్ని కథల కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిన్ని కథలు చెప్పనా.